యుద్ధం అయిపోయాక. అవునా? నన్ను అడిగితే అంటే ఆయిల్ స్థావరాలు కూడా చాలా పేల్చేశారు కదా చాలా వరకు. మళ్ళీ ఆయిల్ తప్పదు కదా, ఒకటి వేలుస్తాడు ఇంకో చోట నుంచి అయినా తవ్వడం తీసుకోక తప్పదు కదా. శాంతం భూమి మీద ఆయిల్ లేకుండా ఎందుకు ఉంటది? ఇక్కడ ఈ బావి కాబట్టి ఇంకో బావి తవ్వాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం అయిపోయాక ఇప్పుడు ఈ యుద్ధం సమయంలో మనం సంక్షోభం పడతాం, కానీ యుద్ధం అయిపోయాక భారతీయులకి ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు చూడండి మీరు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయిపోయాక రష్యా వాడు పిలుస్తున్నాడు, ఇప్పుడు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు మనకి. ఉక్రెయిన్ వాడు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాను రమ్మంటున్నాడు. ఉక్రెయిన్ కూడా ఎందుకంటే మరి బతకాలి కదా, ఇప్పుడు మళ్ళీ రోడ్డు వేయాలా, కాలువలు కట్టాలా, అన్ని చేసుకోవాలి. అమెరికా వాళ్ళిద్దరికి అవసరమే. ఇప్పుడు మనుషులు ఎందుకు, వాళ్ళ మనుషులు చచ్చిపోయారు లేరు, వాళ్ళు వలసని వెళ్ళిపోయారు, చచ్చిపోయారని చచ్చిపోయారు. ఇప్పుడు అక్కడ పనులు జరగాల్సిందే, డబ్బులు కావాల్సిందే. ఆ డబ్బులు అమెరికా యూరోప్ దేశాలు అయితే ఉక్రెయిన్ మనల్ని రమ్మంటారు పనులకి. రష్యాలో అయితే చివరికి పిల్లల్ని కనడానికి కూడా మనల్ని రమ్మంటున్నారు. అట్లాగే ప్రపంచంలో అన్ని దేశాలకు మన అవసరం ఉంది. ఇప్పుడు జర్మనీ అయినా ఫ్రాన్స్ అయినా అందరికీ కూడా, అందరికి పిల్లలు పుట్టకపోవడం వల్ల, యూత్ లేకపోవడం వల్ల మనల్ని పిలుస్తున్నారు. రాబోయే రోజులు భారత్ ప్రపంచాన్ని శాసిస్తుంది బికాజ్ ఆఫ్ జనాభా. అట్లాగే ఇప్పుడు మనకి కొన్ని రోజులు కష్టాలు ఉంటాయి, ఒక 3-4 ఏళ్ల సంక్షోభం ఉంటది ఈ ఇంపాక్ట్. ఈ 3-4 ఏళ్లలో కూడా యుద్ధం వచ్చినంత వరకు మాత్రం మనకి ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇక్కడే కాదు ప్రపంచం అంతా పెరుగుతాయి. ఆల్రెడీ నిన్ననే $100 వెళ్ళిపోయింది బ్యారెల్. అవి పెరుగుతాయి, మనం దానికి ఎట్లా మేనేజ్ చేస్తాం, రష్యా నుంచి కొనుక్కుంటాం దగ్గర కాబట్టి.